కేంద్రంలో కాసాల గ్రామంలో రైతు వేదికలో పనిచేస్తున్న ఏఈఓ మహేందర్ కాసాల గ్రామ రైతులు రైతు బంధు పడలేదని అడిగితే మీకు ఒకటే పరిష్కారం, పురుగుల మందు తాగండి లేదా పెట్రోల్ పోసుకోండి అని అన్నారు. రైతు బంధు రావాలంటే పెట్రోల్ పోసుకొని పురుగుల మందు తాగి ఒక రైతు మరణిస్తే రైతు బంధు వస్తుందని ఏఈఓ మహేందర్ అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాసాల రైతులు ఆవేదనకు గురవుతున్నారు. అనే ఉద్దేశంతో ఆయన రైతును కించపరిచినట్టు మాట్లాడి ఆయన ఎక్కడో వెళ్ళిపోతున్నాడు. రైతులకు ఊర్లకు కూడా సూచనలు ఇస్తలేడు. దీని మీద పై అధికారులు తొందరగా చర్య తీసుకొని, జేడీ గారు కూడా కలెక్టర్ గారు చర్య తీసుకొని ఏఈఓ గారు చనిపోమని చెప్తున్నాడు. ఏదైనా మందు తాగి పెట్రోల్ పోసుకొని చనిపోమని చెప్తున్నాడు. అతన్ని ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని కోరుచున్నాం. మీరు చనిపోతేనే రైతు బంధు పడుతుంది అని రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఆయన ఎలాంటి ఏఓ గారో ఉన్నతాధికారులు పరీక్షించి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేసి మాకు కొత్త అధికారిని నియమించాలని కోరుచున్నాం. మన ఏఓ గారిని మహేందర్ గారిని రైతు బంధు కోసం అడిగితే రైతు బంధు రావట్లేదు అని ఎందు గురించి అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే మందు తాగి చనిపోండి అప్పుడే పరిష్కారం జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. దానికి పరిష్కారము ఇప్పుడు మీ ఉన్నతాధికారులే పరిష్కరించాలి. ఇతన్ని తక్షణము ఈ గ్రామం నుంచి ట్రాన్స్ఫర్ చేసి నూతన అధికారిని నియమించాలని మన ఈ యొక్క గ్రామం యొక్క మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి రైతులందరూ కోరుచున్నారు. ఈయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడము, నాట్ రెస్పాన్సిబిలిటీ, అందుబాటులో లేకపోవడము, మళ్ళా ఎప్పుడే కానీ తర్వాత చూద్దాంలే, మేము ఏదన్నా చనిపోండి, ఏదైనా వేయండి, బ్యాడ్ బిహేవియర్ చేస్తుండు. రైతులకు సూచనలు ఇవ్వట్లేదు, రైతులకు అవగాహనలు అందుబాటులో ఉండట్లేదు. తన ఇష్టానుసారంగా, తన విచ్చలవిడిగా, తన ఎవడు ఏం చేస్తారులే నా రైతును తుంగలో దొక్కి, రైతు యొక్క సమస్యలను పెండలో దొక్కి సస్పెండ్ చేయాలి. ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. పెట్రోల్ డబ్బా పోసుకొని మీద పోసుకొని చచ్చిపోమన్నారు మహేందర్ రెడ్డిని. మహేందర్ గారు విలేజ్ అయితే మాకు ఇక్కడ మేము ఏఈఓ మహేందర్ గారు ఇంతకుముందు నాకు కనిపిస్తే నేను అడిగినా, సార్ మాకు రైతు బంధు పడతలేదు సార్, మరి ఏమైందనంటే అట్లా రైతు బంధు పడదు, మీకు కలెక్టర్ దగ్గరకు పోయి పురుగుల మందు తీసుకొని పోయి తాగితే రైతు బంధు పడుతుంది, లేకపోతే ఏది ఒక పెట్రోల్ డబ్బా తీసుకొచ్చుకొని మీద పోసుకొని నువ్వు ఒక రైతు చచ్చిపోతే మాత్రం మీకు రైతు బంధు పడుతుంది, లేకపోతే రైతు బంధు పడదని మాట్లాడుతున్నాడు సార్. ఏఈఓ గారు రైతులకు సరైన సమాధానం చెప్తలేడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండే. ఇది సరైన పద్ధతి కాదు. ఇమీడియట్లీ రైతులకు సమాధానం చెప్పలేని ఒక అధికారిని ఎంబడే సస్పెండ్ చేయాలి. ఇది ఆయన ఒక పార్టీ నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని రైతులందరూ ఖండిస్తున్నారు. ఇది చాలా నేరం. ఒక రైతు ఎంతో లక్షల కోట్ల విలువైన భూములను పోతుంటే, రింగ్ రోడ్లు పోతుంది, పంట పొలాలు మేము నాశనం చేస్తున్నాం. రైతే శవం అయితే ఈ రాజ్యానికి వెన్నుముక రైతు కాబట్టి ఉన్నతాధికారులకు ఈ మెసేజ్ అందంగానే తొందరగా యాక్షన్ తీసుకొని మీ యొక్క ఆలోచనలతోటి మాకు ఏమైనా మేలు చేస్తారని కోరుచు ముగిస్తున్నాము. మహేందర్ గారు రైతులపైన నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. పురుగుల మందు తాగి చచ్చిపోమంటున్నాడు, మీద పెట్రోల్ డబ్బా పోసుకొని చచ్చిపోమంటున్నాడు. ఇది చట్ట నేరము. దీనిపైన అధికారులు దృష్టి సాధించి ఇమ్మీడియట్లీ ఏఈఓ మహేందర్ గారిని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. ఎడల పురుగుల మందు తాగమంటాడా మరి చచ్చిపోమంటాడా ఇక అధికారులు నిర్ణయించాలి, ఆయననే చెప్పాలని కోరుతున్నాం.